దేశంలో ఎక్కడా లేని పెట్రోల్ అండ్ డీజిల్ క్రైసిస్ మన ఏపీలోనే ఎక్కువ కనిపిస్తుంది. పక్క స్టేట్స్ తెలంగాణ, కర్ణాటకలో కూడా ఫుల్ స్టాక్ తో పెట్రోల్ బంక్స్ రన్ అవుతున్నాయి. అయితే మన ఏపీలోనే ఈ ప్రాబ్లం రావడానికి రీజన్ ఏంటంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, కాంట్రాక్టర్లకు సంబంధించిన బంకులకు సప్లై అయ్యే ఆయిల్ రేట్స్ పెరిగాయి. మనం కొట్టించుకునే డీజిల్ కి, ఫ్యాక్టరీస్ లో వాడే డీజిల్ కి సగానికి సగం రేట్ లో డిఫరెన్స్ ఉంది. దీంతో పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు కొన్ని రీటైల్ బంకుల నుంచి తక్కువ రేట్ లో పెట్రోల్ అండ్ డీజిల్ కొట్టించుకుంటున్నారని ఆయిల్ కంపెనీలు స్టేట్ లో ఉన్న అన్ని రీటైల్ బంకులకు సప్లై తగ్గించారు. స్టేట్ లో మొత్తం 4500 బంక్స్ ఉండగా అందులో 420 బంకులు ఆయిల్ లేక కంప్లీట్ గా మూసేశారు. మిగతా బంకుల్లో కూడా కేవలం లిమిటెడ్ స్టాక్ మాత్రమే అందుబాటులో ఉంది. ప్రతిసారి ఈ షార్టేజ్ రావడానికి ఇంకొక రీజన్ ఏంటంటే మనలో ఉండే భయం. ఎవడో ఒక న్యూస్ ని మనకి షేర్ చేస్తాడు, దాన్ని జనాలు చూసి బాబోయ్ రేపటి నుంచి పెట్రోల్ ఉండదంట అని ఇంకో 10 మందికి చెప్పి పెట్రోల్ బంక్ దగ్గరికి తీసుకెళ్తాడు. మళ్ళీ వాళ్ళందరూ మామూలుగా వెళ్తారంటే వెళ్లరు, వాటర్ టిన్స్, డ్రమ్ములు పట్టుకుని పోతారు. దీంతో 10% ఉండాల్సిన షార్టేజ్ కాస్త 15% కి ఇంక్రీజ్ అవుతుంది. ప్రెసెంట్ ఏపీలో జరిగింది ఇదే. మరి మీ ఊర్లో పెట్రోల్ ఉందా, లేకపోతే మీరు కూడా పెట్రోల్ కోసం క్యూ కడుతున్నారా? కామెంట్ చేయండి.